అదేవిధంగా మనం ఎంతో ఉదయం నుంచి ఎంతో ఎదురు చూస్తున్నటువంటి మన మునుగోడు గడ్డపై జెండా ఎగరవేసేందుకు విచ్చేస్తున్నటువంటి మనము కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి సభను ఉద్దేశించి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ హలో ఇవన్నీ గెలిపించడం చేయాలి ఇప్పుడు కాదు. మన సభాధ్యక్షులు మల్లయ్య గారు సోదరుడు మునుగోడు శాసనసభ్యులు మీ ప్రియతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారికి, వేదికన్న రవికుమార్ గారికి, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి గారికి, తాడూరు వెంకరెడ్డి గారికి, బుజ్జి గారికి, మురళి గారికి, అందరికి పెద్ద మనిషి మా మంచిగంటి జనార్దన్ గారికి నమస్కారం. చాలా రోజుల తర్వాత కలిసినాం. అందరికి మా నాయకులకు కైలాస్ గారికి, అందరికంటే ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించడానికి వచ్చిన మా తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలందరూ కూడా రెండు చేతులతో నమస్కరిస్తున్నాం. నేను ఎక్కువ మాట్లాడను కానీ పని ఎక్కువ చేసి చూపిస్తాను. మీకు గెలిపిస్తే ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వను. అందరికీ అందుబాటులో ఉంటూ 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా మీరందరూ కూడా టీవీలో, పేపర్లో రోజు నన్ను చూస్తారా? మీరు చూస్తారా లేదా? నల్గొండ మీరు ఏం చేస్తారు? ఏం లేదు. ఎవ్వరు ఫోన్ చేసినా అవ్వ కానీ, తాత కానీ, తమ్ముడు కానీ పొద్దున్న లేస్తే నాకే ఫోన్ చేస్తాం. 20 ఏళ్ళు నల్గొండ ఎమ్మెల్యేగా మీ అందరికీ తెలుసు. నల్గొండ ప్రాంతం ఇవాళ నేను మొదటిసారి అయినప్పుడు ఉప్పు నీళ్ళు తాగుతున్నాం. మన జిల్లా మొత్తం ఉప్పు నీళ్ళు అంటే ఫ్లోరైడ్ నీళ్ళు. గడియారం చౌరస్తలో మీరందరూ కూడా వచ్చును. 11 రోజులు తినకుండా చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి సాగర్ ఓటర్ కోసం ఇవాళ అప్పుడు కృష్ణా నీళ్ళు తాగుతున్నాం అంత ఇంత అంటే అది నేను చేసిన పోరాటం మీ అందరితో కలిసి. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా మా ప్రాంగణంలో ప్రాజెక్టు కానీ, శ్రీశైలం సొరంగ మార్గం కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టించిన 1000 కోట్లు అవన్నీ కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఒక పిల్లల కోసం మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ దగ్గర కట్టించినాం. అందుకనే ఈరోజు మీ అందరికీ 5వసారి ఎన్నికల్లో మనం ఓడిపోవడం జరిగింది. ఎన్నికలలో కూడా గెలుస్తుంటే ఓడుతుంటే పెట్టించుకో. 4 సార్లు గెలిచినప్పుడు సంతోషపడలే, ఒక బాధ్యతగా భావించిన. ఈరోజు పార్లమెంట్ సభ్యునిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్ను ఈ ఎన్నికలు మనకు మోడీకి సంబంధించిన కేసీఆర్ సంబంధం లేదు. ఇది ఆయనే మెత్తలు గెలిపించుకుంటూ వచ్చి నాకు 16 గెలిపియండి, చక్రం తిప్పుతా, బొంగరం తిప్పుతా అంటుంది తప్ప ఆయనకు సంబంధం కాదు ఈ ఎన్నికలు. మోడీ అనే వ్యక్తి 5 సంవత్సరాల క్రితం నన్ను ప్రధాని వేస్తే నేను ఒక ఛాయ దుకాణం నడుపుకునేవాడిని. పేదల కష్టాలన్నీ తీరుస్తాను, ప్రతి అకౌంట్లో నల్ల డబ్బులు తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు వేస్తా, 2 కోట్ల మందికి సంవత్సరానికి ఉద్యోగాలు ఇప్పిస్తా, నానా మాటలు చెప్పించి ఆయన ఎప్పుడు కూడా విదేశాలలో తిరుగుతూ రైతుల బాధలు పట్టించుకోలే. ఇవాళ మద్దతు ధర పెంచలేదు. ఇవాళ డిఏపి చూస్తే 480 ఉండేది 12,000 రూపాయలు పెరిగింది. సామాన్యులు కూడా జిఎస్టీ అంటారు. బియ్యం ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఆయనను దింపే ఎన్నికలు ఇవి. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ లేదు. ఒకవేళ టీఆర్ఎస్ కేసినా ఈయన ప్రధానమంత్రి కాదు కదా, 15 సీట్లతో మళ్ళీ ఆయనకే మద్దతు ఇస్తాడు. అందుకని ఇవాళ కేసీఆర్ గారికి 2 సార్లు మోసపోయి, ఒకసారి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఆ డబుల్ బెడ్రూమ్లో మీ అల్లుడు బిడ్డ వస్తే వాళ్ళొక రూమ్లో ఉండొచ్చు, దళితులందరికీ 3 ఎకరాలు ఇస్తాడు. మోసం చేసిండు. మొన్న ఎన్నికల్లో రైతు బంధు అన్నాడు. ఎన్నికల ముందు మెసేజ్లు వచ్చినాయి. అలాగే మిషన్లు మేనేజ్ చేసిండు. నా దగ్గర ఎప్పుడు కూడా 60% పోలింగ్ అవుతుంది. మొన్న చూస్తే 80% పోలింగ్ అయింది నల్గొండ టౌన్లో. నేను హైదరాబాద్కి వెళ్ళి ఆ పోలింగ్ అయిపోయాక తెల్లారి చూస్తే టౌన్లో ఉన్నదానికంటే ఎక్కువ ఓట్లు ఉండే. అయినా కానీ నేను పెద్ద పట్టించుకోలే, ఓడిపోయినా పెద్ద బాధపడలే. ఎందుకంటే కేసీఆర్ సంగతి తెలుసు కాబట్టి. అందుకని ఈరోజు మోడీకి సంబంధించిన ఎన్నికలు కేసీఆర్ గారు
2 సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన ఎంతసేపు చూసినా 100 మంది ఎమ్మెల్యేలు కావాలి, నాకు 100 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ కావాలి, 16,000 ఎమ్మెల్యే. కానీ పేదవారు ఎట్లా బాగుపడతాడు? ఆయనకి ఇల్లు కట్టాలన్నా, రైతులకు రుణమాఫీ చేస్తాను 1,00,000 రూపాయలు, 5 ఏళ్ళలో 20,000 చేస్తే అలా 70,000 రూపాయలు బ్యాంక్ కోడికే పోయింది. అది మళ్ళీ చేస్తాను. అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేలు అడిగిను, తొందరగా 5 ఏళ్ళు చేస్తాను, మళ్ళీ మాట తప్పించుకున్నాడు. అందుకని ఈరోజు ఒకటే చెప్తున్నా, 2 సార్లు ఆయన కేసులు. ఒక్కసారి ఆయన 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే మన ముసలోళ్ళందరూ కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నాడు. కేసీఆర్ పెద్ద కొడుకులాగా వచ్చి 1000 రూపాయలు ఇస్తూ ఉంటాడు. ఇలా రాహుల్ గాంధీ ఏమన్నాడు, నెలకు 6,000 రూపాయలు 1వ తారీఖు రోజు ప్రతి తెల్లవారు కార్డులో వారికి కూడా అకౌంట్లో రాబోతున్నాయి. ఎంత కూడా మీరు బాగా చెప్పాలి. ఇది మామూలు విషయం కాదు. గతంలో సోనియా గాంధీ ఇలా కూలి పని చేసుకుంటారు ఉపాధి హామీ. ఎవరు పెట్టింది ఆ పథకం? ఒక ముసలాయన 5-6 గంటలు పనిచేస్తే 100 రూపాయల కూలి వస్తున్నది. సంవత్సరానికి 1,00,000 కోట్లు. అలాంటి పథకం మళ్ళా ఇవాళ రాహుల్ గాంధీ పెట్టిండు. 70,000 కోట్ల రూపాయలు గతంలో ఒకసారి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేసినాం. అంటే కాంగ్రెస్ అంటే పేదల పార్టీ. ఇందిరమ్మ ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇల్లు కట్టించింది. అలాంటి పేదల పార్టీ ఇవాళ మళ్ళా రాహుల్ గాంధీ గారు సంవత్సరానికి 3,60,000 కోట్ల రూపాయలు. అంటే ఇంటికి సంవత్సరానికి 72,000 రూపాయలు. అంటే నేను 1,000 రూపాయల బదులు 6,000 రూపాయలు ధనం వస్తున్న పేదోళ్లకు. ఇది బాగా గమనించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎన్నోళ్ళకి పోయి చెప్పాలి. కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులే. 1000 ఇస్తాను ఆయనకి ఇష్టం కదా, 2 సార్లు మరి 6,000 ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పలేదు మీరు. అలాంటి మంచి పథకాలతో ముందుకు వస్తున్నాం. ఇంకా 2,500 రూపాయలు వడ్లకి ఇవ్వాలా. మనం ఓరేస్తే 1,700 రూపాయలు అవుతుంది క్వింటాల్. మళ్ళీ మన మేనిఫెస్టోలో 20,000 అంటే 700 రూపాయలు క్వింటాల్ వడ్ల ధర పెంచినాం మనం. ఇప్పుడు ఎకరానికి 20 క్వింటాల్ అంటే 14,000 రూపాయలు మనకు లాభం వస్తుంది ఎకరం మీద. అలా కౌలుదారికి లాభం వస్తుంది, భూమాన కూడా పెంచుతాం. అంటే ఇవాళ దేశవ్యాప్తంగా 2,00,000 రూపాయలు రుణమాఫీ ఒకటేసారి చేయాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకున్నాం. మన దేశానికి ఆదాయం పెరిగింది, కానీ మోడీ గారికి రైతుల మీద ప్రేమ లేదు, పేదవారికి. అందుకనే మీ అందరూ కూడా ఒక పార్లమెంట్ సభ్యులుగా ఏ విధంగా అసెంబ్లీలో కొట్లాడిలో మీరు ఢిల్లీ పార్లమెంట్లో చూస్తారు. మునుగోడు ప్రాంతం కానీ భువనగిరి ప్రాంతం మీరందరూ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి మన పార్లమెంట్ సభ్యుడు ఏ విధంగా కొట్లాడుతున్నాడో మీ అందరూ కూడా గర్వపడేలా చేస్తానని మాత్రం హామీ ఇస్తున్నా. 20 ఏళ్ళున్న ఎప్పుడైనా పేపర్లో చూసినా ఏమైనా తప్పు చేసినా నేను ఎవరైనా పేదవాడు ఉంటే దురదృష్టంగా చనిపోతే కూడా సాయం చేస్తా. అలా పెళ్లిలకు అలా చదువుకుంటానికి నా సొంతంగా తిరుగుతూనే ఉంటా. ఎప్పుడు మీ అందరిని ఒకటే కోరుతుంది. ఇవాళ రాచకొండ ప్రాంతం ఉన్నది, ఇవాళ అటవీ ప్రాంతం చేసుకున్న గిరిజనులకు హక్కులు లేకుండా చేసిన కేసీఆర్ గారు దాంట్లో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారు తీసుకుపోయి తప్పకుండా పార్లమెంట్లో మాట్లాడి దాన్ని వెంటనే పరిష్కరించి ఆ గిరిజనులు మళ్ళా సేద్యం చేసుకునే విధంగా వెంటనే ఏర్పాటు చేపిస్తానని కూడా మాటిస్తున్నా. కేసీఆర్ ఉత్తరించినప్పుడు ఎప్పుడు రాచకొండలో ఒక స్టూడియో కడతా అన్నాడు, దాని టూరిస్ట్ పాయింట్ అన్నాడు, దాని గురించే మాట లేదు. రకరకాల మాసాలు చెప్పి వస్తున్నాడు. ఆఖరికి ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కూడా ఇయ్యారు పిల్లలకు. తెలంగాణ వచ్చింది పిల్లలు ఉద్యోగాలు రావాలని 11 మంది పిల్లలు చచ్చిపోయారు. అంటే ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉన్నది. మీ అందరికి ఒకటే చెప్తున్నా, కేసీఆర్ రేపటికెళ్ళి వస్తాడు, ఓటుకు 500 1000 రూపాయలు అంటాడు, వాటర్ బాటిల్ అంటాడు, పైసలు ఇస్తే తీసుకోరు, ఈ పైసలు మన పైసలే, కాళేశ్వరం పైసలు, మిషన్ భగీరథ పైసలు, లంచాల పైసలే మనకిస్తాడు. మందు మాత్రం తాగొద్దు. కేసీఆర్కి ఏంటంటే ఊరికి ఉన్న బెల్ట్ షాపులు పెట్టించి మందు తాపించేది కూడా నేర్పించింది మనకు తెలంగాణ వచ్చినాక. ఉన్నాయా ఆ షాపులు? ఇంతలో టైం బంద్ అయ్యాయి. ఆయన పెద్దగా గ్రేట్ చెప్తాడు, గూడెంబా బంద్ చేయించాడు. గూడెంబా బంద్ చేస్తే ఆయన 7 గంటలకే వైన్ షాపులు ప్రతి ఇంట్లో మందు అమ్ముతున్నారు. అందుకే మందు బాటిళ్ళు డబ్బులు పంచాలని గెలవాలని చూస్తున్నారు. అది కూడా ముఖ్యంగా కోమటిరెడ్డి సోదరులు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏంటంటే ముఖం మీద మాట్లాడతాడు, దేనికి భయపడు. పిల్లలు చచ్చిపోతుంటే చూడలేక నా 3 సంవత్సరాలు మంత్రి పదవి రాజీనామా చేసి 11 రోజులు తినకుండా కూర్చున్నా. సోనియా గాంధీని పిలిపించి తెలంగాణ ఇయ్యాలని. పదవుల కోసం బతికే మనుషులం కాదు. మీ అందరూ కూడా మళ్ళీ చెప్తున్నా,
చౌటుపల ప్రాంతం కానీ ఈ ప్రాంతంలో నాకు పక్కనే నా కాన్ఫరెన్స్ కాబట్టి అందరు నా గురించి తెలుసు. మీకు ఎక్కువ చెప్పలేను. దయచేసి మీ అందరికీ రెండు చూడలేదు. ఒకటి, ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కేంద్రంగా నిధులు తీసుకొచ్చి వెనుకబడ్డ మన ప్రాంతానికి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మా నాయకులకు చెప్తున్నాను. మీకు ఆ ఈవీఎం మిషన్ పోలింగ్ అయిన తర్వాత దాన్ని లాక్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని ప్రతి బూత్లో మీరు ఆ ఈవీఎం మిషన్ ఏమడి పోయి ఆ స్టోర్లో పెట్టేది వరకు మీరు ఉండకుంటే మాత్రం రాత్రి 4 గంటలు పక్కా తీసుకుపోయి మళ్ళా ఓట్లు పెంచుకుంటారు వాళ్ళు. ఆఫర్ చేసి నేను దాంట్లో గెలవలే, ప్రజలు వేసిన ఓట్లు కావు. అట్లయితే నిన్న హైదరాబాద్లో టీవీలో చూసిన సోషల్ మీడియాలో మల్కాజిగిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్ 3 పార్లమెంట్ సభ్యుల ఎన్నికల సభ ఎల్బీ నగర్లో జరిగింది. ఎంతమంది వచ్చిందో 4,000 ఇంతమంది కూడా లేదు, దగ్గర ఇంతమంది ఉన్నారు. ఇది ఒక మండలం మీటింగ్ మనది. మంత్రులు నాడు మిర్యాలకి వచ్చాడు. ఆడ చెప్పినాడా మందు లేదు సార్, కుర్చీలన్నీ కాలుగున్నాయంటే ఆ హెలికాప్టర్ చక్కగా ప్రగతి గారిని పోయి ఇంటికి పోయి పండుకున్నాడు. ఆయన ఏమైనా నిర్ణయంగా 88 గెలిచినాం. కాంగ్రెస్ పార్టీకి 10 మంది ఎమ్మెల్యే 100 ఎమ్మెల్యేలు అయినాం. హైదరాబాద్లో 100 కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళకు 15 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 10,000 మంది రాలేదంటే ఆ ఓట్లు గుర్తుకున్నాయా, ప్రజలు వేసినా? మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈయన ఎవరికి ప్రేమ లేదు. మోసం మాటలు, అబద్ధం మాటలు ఇవన్నీ చెప్తున్నాయని చెప్పి అసెంబ్లీలో కొట్లాడితే నా అసెంబ్లీ పదవి రద్దు చేసిండు. అసలు విషయం చూసిగా కోర్టుకు వేరే మేము. అంటే ఇలాంటి అబద్ధాల కోరికి ఒక ప్రశ్నించే గొంతు కావాలి, కొట్లాడాలి. కేంద్రంతో మన ప్రధానమంత్రి వస్తున్నాడు, మన రాష్ట్రానికి నీళ్లు కాదు. రాబో కాలంలో ఇలాంటి మూర్ఖపు మొక్కడు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ఆమె రుణం తీసుకొని మన ప్రభుత్వం రావాలి. పార్టీలు మారొచ్చు. మేము కూడా, మాకు కూడా కష్టాలున్నాయి. మా మున్సిపల్ చైర్మన్ బర్తన్ మర్డర్ చేయించిండు, నా దగ్గర 100 కోట్లు పెట్టిండు అని ఎమ్మెల్యే రద్దు చేసిండు. కానీ భయపడేది లేదు. ఎందుకంటే మనం నిజాయితీగా బతికే వాళ్ళం. ఈరోజు కేసీఆర్ గారు మన 3 ఎమ్మెల్సీ ఎన్నికలు, 6 పార్లమెంట్ సభ్యుల పరిధిలో సంబంధించిన ఎన్నికలు, అందులో ఆయన బిడ్డ నిజామాబాద్ కూడా ఉన్నది. అక్కడ 40,000 లీడ్ వచ్చింది. మరి జీవన్ రెడ్డి గారు మొన్ననే 4 నెలల కింద 60,000తో ఓడిపోయిండు. 4 నెలలు 40,000 అంటే 60 ఈ 40 లక్షలు పెరుగుతాయా? అంటే గుద్దుకున్నట్టుగా ఓట్లయి. అందుకని ఈసారి మాత్రం ఏజెంట్గా కూర్చునే వాళ్ళు, నాయకులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇవాళ గెలిచేది నేను కాదు, తెలంగాణ గెలవాలి. వచ్చిన తెలంగాణ నాశనం చేసిండు. 2 లక్షల కోట్లు అప్పు చేసి మనకేమో లంచం ఇచ్చినట్టు రైతు బంధు అని అదని అంటుండు. అది కాదు, గౌరవం కావాలి. మనం తెలంగాణ, మన పిల్లల ఉద్యోగాలు రావాలి, రైతులు బాగుపడాలి. అందరు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే 6 ఏళ్ళకెళ్ళి ఒక ఇల్లు కట్టలేదు దుర్మార్గుడు. ఆ కోపమే నాకున్నది ఇవ్వాలి తప్ప నా పదవి కాదు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీగా గెలిచిన తర్వాత మీ అందరికీ అందుబాటులో రాజగోపాల్ రెడ్డి గారు ఉంటారు, నేనుంటాను. మీరెవరు బాధపడవద్దు. తప్పకుండా గౌరవం లేని పార్టీ పోవద్దు ఎప్పుడు కూడా. సబితా ఇంద్రారెడ్డి గారు చూసిన కాంగ్రెస్లో 10 ఏళ్ళు మినిస్టరు, ఐటీ మినిస్టరు, హోమ్ మినిస్టరు. భారతదేశంలో ఎప్పుడు హోమ్ మినిస్టర్ ఇయ్యలే రాజశేఖర రెడ్డి. ఇవాళ పోయింది. ఎవరైనా మందలిస్తున్న పేపర్లో మందలిస్తలేరు. నాయకుడు అనేవాడు ఎట్లుండాలి? రాజశేఖర రెడ్డి అలా ఉండాలి. చచ్చిపోయిన తర్వాత కూడా బతకాలి. ఇప్పుడు కూడా ఊళ్ళల్లో రాజశేఖర రెడ్డి పేరు చేయగా అక్కడ ఉండాలి నాయకుడు అంటారు. మేము కూడా ఒకటే చెప్తున్నాం, కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళకి ప్రజలకు ఏం అవసరం లేదు. మా ప్రజలు బాగాలి. మా ఊర్లో బాపరేలో ఉన్న ప్రాజెక్టు 700 కోట్లు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే 1,00,000 ఎకరాలకు తెచ్చుకున్నది. 100 కోట్లు ఇస్తే అయిపోతున్నది. కేసీఆర్ గారిని అసెంబ్లీలో పోయినసారి 100 సార్లు అడిగిన. కాళేశ్వరానికి నా ముందర 40,000 కోట్లు ఇచ్చింది తప్ప మా ఇళ్ళ ప్రాజెక్టు వస్తే మునుగోడు ఆ ఏరియాకి వస్తుంది. పైన సొరంగం పూర్తి చేసిన ఆ డిండి నక్కలవన్నీ పూర్తి చేస్తే ఆడికెళ్ళి నారాయణపూర్ చండూరు దాకా నీళ్ళు వస్తాయి. అది ఇయ్యలేదు. ఏదో పాలమూరు రంగారెడ్డిని పెట్టిండు, దానికి పైసలు ఇయ్యలేదు. డిండి ప్రాజెక్టుకు ఇవన్నీ కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా ఆ ప్రాజెక్టులను పూర్తి చేపిస్తా. ఒక తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా మీ అందరికీ మాటిస్తున్నా, స్వార్థం లేకుండా నిజాయితీగా పనిచేసే వ్యక్తిని కాబట్టి మీరు ఎంత ఆశ పెట్టినా హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ మా సోదరులను ఒకటి చెప్తున్నా,
అందరు సెల్ఫీలు అంటారు. ఆ సెల్ఫీలు తిరిగేసరికి 11వ తారీఖు అయిపోతుంది. మనకు ఉన్నదే 10 రోజులు టైము. నాకు భయం ఏంటంటే నేను వరంగల్ పోయిన జనగాం ఆడ ఫోటోలే, ఆ ఫోటోల దగ్గర వచ్చిన పైసలు ఇప్పుడు అది మా ఎలక్షన్లో కూడా ఓరికని పోయి 4 ముచ్చలు చేద్దామంటే ఆ ఫోటోలు మీద పడుతున్నాడు. వచ్చిన పెద్ద మనుషులతో మాట్లాడామని మాట్లాడనియరు. అందుకని 4 మాటలు చెప్తున్నా. మీకు 6,000 పెన్షన్ ఇప్పిస్తాం. రాహుల్ గాంధీ ఇవాళ మీ పెద్ద కొడుకులాగా వస్తున్న పేదోళ్లకు ఉపాధి హామీ ఎట్టించిన పనికి ఆహార పథకం అట్లా మళ్ళా 6,000 నెలకు వస్తున్నాయి. దండం పెట్టి చెప్తున్నాం, మీరు తప్పకుండా చేకూర్చి ఓటు వేయాలని. జై తెలంగాణ.